హాయ్ ఫ్రెండ్స్, మనకి లైబ్రరీ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి లైబ్రరీ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క లైబ్రరీ రిక్వైర్మెంట్ లో మనకి మొత్తం ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ఒక్క పోస్ట్ లో మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లైబ్రరీ ట్రైనరు వచ్చేసరికి మనకి బేసిక్ పే వచ్చేసరికి 30,000 ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మస్ట్ బి ఇదైతే చూసుకోవాలి ఒకసారి. 18-25 అయితే ఉంటుంది. బేసిక్ పే వచ్చేసరికి 30,000. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు మినిమం ఒక 40,000 దాకా అయితే రావచ్చు. దీంట్లో అన్ని కేటగిరీ వాళ్ళకైతే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీస్ ఉంది. ఓపీసీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఉంది. యూఆర్ కేటగిరీ వచ్చేసరికి 5. మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 14 జులై 2026. 14 జులై 2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్కి 4th ఆగస్ట్ 2026. 4th ఆగస్ట్ 2026 అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి రిటన్ టెస్ట్ అనేది అయితే ఒకటి కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటరాక్షన్ రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది దీంట్లో మనకి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయితే అయిపోయి ఉండాలి. మినిమం 60% సిజిపి అయితే ఉండాలి మీకు. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్ వాళ్ళందరూ అర్హులే. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మనకి కామెంట్లో అయితే రిప్లై ఇస్తాం. కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 14th జులై 2026, 4th ఆగస్ట్ 2026 కల్లా అయితే అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. దీని యొక్క